విస్తరిలో ముందుగా అన్నం ఎందుకు వడ్డించకూడదు? హిందూ సాంప్రదాయంలో విస్తరి లేదా కంచంలో భోజనం వడ్డించేటప్పుడు ముందుగా అన్నం వడ్డించకూడదు. దీనికి కారణం పితృకార్యాలు అంటే శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు మాత్రమే ముందుగా అన్నం వడ్డిస్తారు. సాధారణ రోజుల్లో అలా చేయటం అశుభంగా భావిస్తారు. శాస్త్రం ప్రకారం అనుసరించవలసిన పద్ధతి ప్రకారం విస్తరి అంచున ముందుగా ఉప్పు, పచ్చడి, కూరలు వడ్డించాలి. తర్వాత కూరల్లోకి నెయ్యి వెయ్యాలి. అన్ని పదార్థాలు వడ్డించిన తర్వాత మాత్రమే మధ్యలో అన్నాన్ని వడ్డించాలి. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఈ క్రమంలో భాగంగా అన్నపూర్ణాదేవికి గౌరవ సూచకంగా ఈ నియమాన్ని పాటించడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్టయితే భోజనంలో ముందుగా తీపి కానీ, పులుపు, కారం, ఉప్పు ఉండే పదార్థాలని రుచి చూచిన తర్వాత అన్నం తినటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు.